సార్ వాళ్ళని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడిగినప్పుడు బాయ్స్ అడిగితే ఎట్లా రియాక్ట్ అవుతారు చూడుర్రి. సార్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే మిడ్ ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా సార్, ఏమైనా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తే అన్ని చదువుకోవాలి, నో ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అంటే తక్కువ టైం ఉంది సార్, సరిపోదు. మరి ముందు నుండే చదువుకోవాలి, ఏం చేస్తారు? క్యాంటీన్ లో కూర్చొని సొల్లేస్తే చదువు వస్తాది. ప్లీజ్ సార్ ఒక 2 లాంగ్ క్వశ్చన్లు చెప్తే. బ్లాక్ లో టికెట్ అమ్ముతున్నానారా, బేరం ఆడుతున్నావు? అగో తలకాయ ఊపుతాడు. లేదు సార్ లేదు సార్ లేదు సార్, వస్తాను కానీ సార్. ఇప్పుడు నీ క్వశ్చన్స్ చెప్తే నా టీచింగ్ ఫీల్డ్ కి అవమానం రా. టీచింగ్ ఈజ్ మై ప్యాషన్ రా. క్వశ్చన్లు చెప్పే పనులు నేను ఎప్పుడు చేయను. బయటకి పోరా దరిద్రుడా. అబ్బో బానే ఎక్స్ట్రా. చలో చలో ఇప్పుడు గర్ల్స్ అడిగితే ఎట్లా రియాక్ట్ అవుతారో చూడుర్రి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. రండి రండి కూర్చోండి. చెప్పమ్మా ఏంటి విషయం? ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తారా సార్? ఏంటమ్మా అర్థం కాలే. నీ వర్డ్స్ అన్ని పడుకొని రోల్ అవుతున్నాయి అన్నమాట. ఆర్ ఫర్ రోల్ అనమాట. నువ్వు అట్లా మాట్లాడకుండా యాక్సెంట్ తీసేసి నార్మల్ గా మాట్లాడు. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తారా సార్? అదా అన్ని చదువుకోవాలమ్మా సార్. లేదు లేదు అన్ని చదువుకోవాలి. అబ్బా సార్ లేదమ్మా అన్ని చదువుకోవాలి. అన్ని చదువుకోవాలి అంటున్నా సార్. అన్ని చదువుకోవాలంటే ఎట్లయితే సార్? సార్ ఇది రేపటి క్వశ్చన్ పేపర్ సార్. అదే అమ్మా అన్ని 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 చదువుకోవాలి అంటున్నా. అర్థమైంది సార్. థ్యాంక్ యూ సార్. దారుణం సార్ ఇది. దిస్ వీడియో ఇస్ జస్ట్ ఫర్ ఫన్, డోంట్ టేక్ ఇట్ సీరియస్. Subscribe to my YouTube channel.